నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే మంత్రివర్గం విస్తరణ ఢిల్లీకి రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత రోజు సమీకరణాలు సడన్గా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో మార్పులు అనేది కొంత మనకు స్పష్టంగా కనబడుతున్నది. ప్రధానంగా అది చూసుకున్నట్లయితే ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్లో ఏదైతే సభ ఏర్పాటు చేశారో ప్రభుత్వ ఏదో అధికారిక పర్యటన మొత్తానికి అక్కడ కొడంగల్లో నిర్ణయం తీసుకున్న ప్రాజెక్టుల విషయం పైన కానీ ఆ సభా వేదికగా స్పష్టంగా వంశీచంద్రెడ్డికి ఎంపీ స్థానాన్ని ప్రకటించడం చూసుకున్నట్లయితే అంటే ఢిల్లీలో అధిష్టానం ఏఐసిసి పెద్దల్ని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ ఏఐసిసి పెద్దలతో ప్రధానంగా చర్చించిన విషయాలను చూసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణ అంటే ఇప్పటికే 12 మంది మంత్రులతో తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సహా 12 మంది మంత్రివర్గ ఉన్నారు. అయితే మరో 6గురికి ఛాన్స్ ఉంది. 18 మందితో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండాలి కనుక మరో 6గురిని ఎవరిని తీసుకుంటారు అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో నోటిఫికేషన్ రాకపోవడానికి ముందే మిగతా 6గురు మంత్రుల్ని కూడా కేబినెట్ విస్తరణ పైన కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించినట్టుగా కొంత మనం అనుకున్నట్టుగానే అంటే మొదటి ఎంపీ స్థానాలు కావచ్చు, మంత్రివర్గంలో 6గురు మిగతా 6గురు సభ్యుల విషయంలో కావచ్చు, మంత్రుల కూర్పు పైన కావచ్చు, మొత్తానికి నామినేటెడ్ పోస్టులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తున్న కార్పొరేషన్ పోస్టులు ఏదైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఎంతో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్లు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతోమంది కష్టపడ్డ నాయకులు ఎంతోమంది ఎదురు చూస్తున్న సమయం మొత్తానికి ఈ ఎంపీ ఎలక్షన్ల ముందుగానే వీటిని అటు 6గురు మంత్రుల్ని కార్పొరేషన్ పదవులు ప్లస్ ఎంపీ స్థానాలపైన చర్చించినట్లుగా మనకు స్పష్టంగా నిన్న రేవంత్ రెడ్డి ప్రకటనతో మనకు సుస్పష్టమైంది. ఎందుకంటే వంశీచంద్రెడ్డి తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు మొదటగా కాంగ్రెస్ అధికారికంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కొడంగల్ నుండి స్వయంగా వంశీచంద్రెడ్డి పేరుని ప్రకటించిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇంకా మిగతా 16 స్థానాలకు చూసుకోవచ్చు. ఇక్కడ నల్గొండలో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, భువనగిరిలో కావచ్చు, ఆదిలాబాద్ మొత్తానికి నాగర్ కర్నూలు ఎక్కడ చూసుకున్నా తీవ్రమైన పోటీ నెలకొన్నది ఎంపీ స్థానాలపైన. ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖమ్మం విషయంలో కూడా గతంలో అంటే అక్కడ నుండి ఎంపీ టికెట్ ఆశించిన రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు కట్టబెట్టడంతో ఏకగ్రీవం కావడంతో ఖమ్మం స్థానం నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా అక్కడ మంత్రులుగా ఉన్న వాళ్ళ కుటుంబం నుంచి కూడా వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు, ఎంపీ టికెట్. అలానే చూసుకున్నట్టయితే నల్గొండ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి కొడుకు కూడా అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. కుందూరు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి ఆల్రెడీ మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ నుండి నాగార్జున సాగర్ నుండి. తన కుమారుడు నల్గొండ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురు కూడా అక్కడ నుండి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అలానే వాళ్ళ అన్న కుమారుడు కూడా అక్కడ నుండి ఆశిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే నల్గొండ అలా చూసుకున్నట్లయితే భువనగిరి విషయానికి వచ్చినట్లయితే భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్న కుంభమణిల్ కూతురు కూడా అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. అలానే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అక్కడ నుండి భువనగిరి నుండి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఎవరికి అంటే నిన్న వంశీచంద్రెడ్డి టికెట్ అనౌన్స్ చేయడంతో తెలంగాణలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడంతో అంటే మిగతా ఎంపీ స్థానాలు కూడా విడివిడిగా అంటే ఒక్కొక్కరిగా దశల వారిగా ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? ఏఐసిసి పెద్దలతో చర్చించి వచ్చారు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏదైతే ఢిల్లీ పర్యటనలో వెళ్లారో మొత్తానికి ఎంపీ టికెట్ల విషయం కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. దానికి ముందుగానే ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా 6గురిని తీసుకుంటే నిజామాబాద్ నుండి ప్రాతినిధ్యం లేదు. ఒక మంత్రివర్గంలో నిజామాబాద్ నుండి ఇప్పటివరకు లేదు. అక్కడ నుండి చూసుకున్నట్టయితే సీనియర్గా గతంలో మంత్రిగా చేసిన సుదర్శన్ రెడ్డి కూడా అక్కడ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు బోధన్ నుండి. తనని కూడా పేరు పరిశీలించే అవకాశం లేకపోలేదు. అంటే కొంతమంది రేస్లో ఉన్నారు. 6గురు మంత్రులు ఎవరై ఉంటారు అంటే నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్కు కూడా ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ నుండి ఆలోచించే అవకాశం ఉంది. మొన్న బీసీ నేతగా ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా మొన్న నామినేటెడ్ అయ్యారు. బల్మూరి వెంకట్ కూడా అయ్యారు. వీళ్ళ పేర్లు కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఎమ్మెల్సీలకు మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీలే మంత్రివర్గంలో మిగతా 6 స్థానాలను ఎవరితో భర్తీ చేయబోతున్నారు అనేది కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించే వచ్చారా అంటే ఎంపీ స్థానాలకు ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్కు ముందే ఈ 6గురు మంత్రులు కావచ్చు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఒక్కొక్కటి అంటే 1 ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే వక్స్ బోర్డ్ చైర్మన్గా మొన్న ఒకటి చేశారు. కొన్ని ఒక్కొక్కటి 1 by 1 చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అంటే మొత్తానికి ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు మాత్రం మారుతూ వస్తున్నాయి. రోజుకు ముఖ్యమంత్రి మనసులో రోజుకోటి ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఏం ప్రకటించబోతున్నారు అనేది కూడా